అట్రాక్ట్ అయ్యేటటువంటి వ్యవస్థలు, పబ్లిక్‌తో సంబంధం లేని వ్యవస్థలు. ఈ 2 డిఫరెన్స్ ఉంటాయి. అవును. మనదైన ముద్రేసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఏం లెక్కేసుకున్నాడు? ఒక ఏరియాలో ఏరియా ఆస్పత్రులు, అట్లాగే దాన్నేమంటారు విలేజ్ సచివాలయ. క్లినిక్సు, గ్రామ రైతు భరోసా సచివాలయాలు, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అట్లాగే ఇంటి దగ్గరికే రేషను, 104 ఇంటి దగ్గరకు వచ్చి టెస్ట్ చేయటం, అట్లాగే వాలంటీర్ ఇంటికి వచ్చి పనిచేయడం. ఇది తనదైనటువంటిది, పబ్లిక్తో నేరుగా ఇంటరాక్షన్. ఆ పబ్లిక్ జీవితాలలో ఇమ్మీడియట్గా తన మార్కు రావాలి. ఒకటి, వాళ్ళ విద్యలో నాడు నేడు స్కూళ్ళు బాగు చేయడం దగ్గర నుంచి కూడా ఇమ్మీడియట్గా అదేదో నేను చేస్తాను అనే మాటలు కాకుండా తను చేతల్లో అమల్లోకి తెచ్చేసాడు. అది దశల వారీగా కాదు, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేసాడు. దశల వారికి పెరుగుతా పోయింది అయ్యి. అది తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. చంద్రబాబు గారి కాన్సెప్ట్ ఏంటి? ప్రత్యక్షంగా ఇచ్చేటటువంటిది అన్న క్యాంటీన్ భోజనం. మొత్తం రాష్ట్రంలో 200 క్యాంటీన్లు ఉంటాయి. 200 క్యాంటీన్లో పూటకు ఒక 400 మందికి అనుకుందాం. ఎంతమందికి ఉంటుంది? అది 3 పూట్ల పెట్టేది. అది కూడా ఆదివారాలు ఉండదు, సెలవు రోజుల్లో ఉండదు, మిగతా రోజుల్లో నడుస్తుంది. అది సర్వీస్ ఓరియంటెడ్, అది పబ్లిక్లోకి. అట్లాగే పెన్షన్, ఆయన జగన్ 4 ఏళ్లలో 1000 పెంచితే ఈయన ఒకేసారి 1000 పెంచడం అన్నట్టు. ఇవి 2 సంక్షేమానికి సంబంధించి. మిగతా అది ఆ తల్లికి వందనమా, లేకపోతే అదేదో రైతులకు డబ్బులా, ఇవేదో త్వరలో ఇస్తాము అని చెప్తున్నారు. అవి త్వరలో ఇస్తామంటున్నారు. ఇది ఫస్ట్ ఇయర్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ కూడా, ఇంకా ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్టింగ్కే అన్నారు. తర్వాత మళ్ళీ ఈ నెలలో డేట్ ఫిక్స్ చేస్తారట ఎప్పుడు ఇవ్వాలన్నటువంటిది తల్లికి. అదే అన్నారు, మళ్ళీ డేట్ ఫిక్స్ చేస్తాం నిన్న చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ మీటింగ్ సందర్భంగా. అట్లాగే అన్నదాత సుఖీభవ మొత్తం 20,000 తామేస్తామన్నారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక కేంద్రం ఇచ్చిన 10,000తో 6,000 పైన 14 అన్నారు. ఇప్పుడు వాళ్ళు 10 అన్నారు మోడీ మధ్యన. మరి 10 ఇస్తే ఇంకో 10 ఏంటనేది, అది కూడా వాళ్ళు 3 దశలు ఇస్తే వీళ్ళు కూడా 3 దశలు వేసేటట్టు. ఇది ఒక కాన్సెప్ట్. ఇవే తప్పించి మిగతావి పబ్లిక్లో ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు ఒక చర్చల కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి, మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు.